ఇది వచ్చేసి న్యూగా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి, దాని బ్రోచర్ అనమాట. ఇదిగో ఇలా ఉంటుంది అనమాట అపార్ట్మెంట్ మొత్తం అయిపోయాక. ఇది ఎలివేషన్ లుక్, సేమ్ ఇట్లానే అవుతుంది మొత్తం అయ్యాక. ఇది దీంట్లో అసలు ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఏమో మొత్తం వచ్చి మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మొత్తము ప్లేస్ వాల్యూ 500 స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే ఈచ్ ఫ్లాట్ ల్యాండ్ స్పేస్ మీకు వచ్చేసి 62 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. టోటల్ ఫ్లాట్ వాల్యూ వచ్చేసి 1362 SFT అనమాట. ల్యాండ్ వాల్యూ ఏమో 62 స్క్వేర్ యార్డ్స్, ఫ్లాట్ SFT వచ్చేసి 1362 అనమాట. ఇక్కడ వచ్చేసి 4 ఫ్లోర్స్ ఉంటాయి, 4 ఫ్లోర్స్ ఉంటాయి, 8 ఫ్లాట్స్. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 2 ఫ్లాట్స్ అనమాట. ఇదిగో ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ ఇలా ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది 3Dలో ఉంది చూడండి. ఇక్కడ మొత్తం ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చామో, హైలైట్స్ ఇచ్చామో మొత్తం నేను బ్రోచర్ సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తర్వాత. ఇప్పుడు ఈ వీడియోలో నేను జస్ట్ ఇలా చూపిస్తున్నాను అంతే, ఎక్స్ప్లెనేషన్ అంతా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోలో మీరు చూసేది ఏంటంటే అసలు వీళ్ళు ఏం మెటీరియల్ వాడుతున్నారు, స్టార్టింగ్ నుంచి అసలు ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, భూమి పూజ చేసిన దగ్గర నుంచి, బోర్ పడిన దగ్గర నుంచి అనేది ఈ వీడియో చూడండి. ఈ బ్రోచర్ అంతా నేను నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూనే వీడియో మొత్తం చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళకి అసలు వాళ్ళు ఏం వాడారో ఫస్ట్ నుంచి తెలుసుకోవాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అయ్యిద్ది. ఎవ్వరు ఇంత క్వాలిటీగా కట్టరు, ఎందుకంటే మేము వాడే మెటీరియల్ అలాంటిది. శాండ్ అయినా సరే ఎవరు శాండ్ వాడరు, రెడ్ బ్రిక్ వాడుతున్నాం. అండ్ వచ్చేసి స్టీల్ కూడా జిందాల్ స్టీలు. సో ఇలాంటి మెటీరియల్ క్వాలిటీ వాడుతున్నాం. అండ్ అల్ట్రాటెక్ సిమెంట్. సో ఇది నేను బ్రోచర్ సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో వచ్చేసి అసలు వర్క్ ఎలా జరిగింది ఇప్పటిదాకా, స్టార్టింగ్ ఫుటింగ్స్ నుంచి, పూజ జరిగిన దగ్గర నుంచి ఇప్పుడు ప్లెంత్ బీమ్ స్టార్ట్ అయింది, వర్క్ జరుగుతుంది, ఇక్కడ దాకా ఎలా జరిగింది అనేది ఒక లుక్ వేసేయండి వీడియోలో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ మార్కింగ్స్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి భూమి పూజ అయిపోయింది, ఫస్ట్ బోర్ వేసేసారు, భూమి పూజ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ నుంచి ఇప్పుడు ప్లెంత్ బీమ్ వరకు ఎలా జరిగినాయి అన్నీ ఇందులో మీరు చూడొచ్చు, మెటీరియల్తో సహా ఏమేమి వాడుతున్నారో అంతా. ఇక్కడ ఫుటింగ్స్ తీస్తున్నారు. ఒక్కొక్కటి డీప్ వచ్చేసి 6 feet అబోనే ఉందండి. చూడండి మొత్తం ఇక్కడ ఫుటింగ్స్ తీస్తున్నారనమాట. ఫుటింగ్స్ కోసం గుంతలు తవ్వేశాక నెక్స్ట్ స్టెప్ ఇది పీసీసీకి రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ స్టీల్ చూసారా, పిల్లర్స్ నిలబెడుతున్నారు. దీనికి స్టీల్ జిందాల్ అనేది వాడామన్నమాట. స్టీల్ పిల్లర్స్ నిలబెడుతున్నారు. ఒక్కొక్క స్టెప్ ఎలా ఉంది అనేది చూడండి.
ఇక్కడ ఫుటింగ్స్లో చూడండి మీరు సిమెంట్ కనిపిస్తుంది, అల్ట్రాటెక్ ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ వచ్చేసి శాండే కనిపిస్తుంది, డస్ట్ వాడట్లేదు. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే మొత్తం కంప్లీట్ అయిపోయాక మేము వాడామంటే మీకు తెలియదు, కానీ ఇనిషియల్ స్టేజ్లోనే ఇక్కడ చూడండి ఏ మెటీరియల్ వాడుతున్నారో మీకు డీప్గా అర్థమవుతుంది అని చెప్పి చూపిస్తున్నా. చూసారు కదా, మొత్తం పిల్లర్స్ నిలబెట్టేసేసి దాని కాంక్రీట్ మాల్తో మొత్తం ఫిట్ చేసేసి క్యూరింగ్ కూడా మొత్తం అయిపోయి మంచిగా అయిపోయాక ఇప్పుడు ఇంకా మట్టితో దాన్ని కవర్ చేసేస్తున్నారు. ఇంకా ప్లెంత్ బీమ్కి రెడీ చేయడానికి మొత్తం లెవెల్ చేసేస్తారనమాట మట్టి అంతా. ఇది స్టెప్ బై స్టెప్ ఇలా ఉంది. ఇక చూసారా మొత్తం ఈక్వల్గా చేసుకుంటున్నారు ల్యాండ్. మొత్తం పిల్లర్స్ ఆ ఫుటింగ్స్ అంతా కవర్ చేసేసారు మట్టి అంతా వేసేసి. ఇప్పుడు వచ్చేసి ప్లెంత్ బీమ్ నడుస్తుందనమాట. దానికోసం జరిగే పని ఇది ఇంతవరకు జరిగిందనమాట. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఇట్లా ఉంది. అండ్ ఇది చూడండి మొత్తం ఇదంతా కూడా మనం సిమెంట్ ఏదైతే వాడామో అదే. ఈ క్లిప్ మళ్ళీ లేటుగా యాడ్ అయినట్టుంది. ఇది ముందే మొత్తం ఇదంతా అయిపోయాకే ఇదంతా మట్టితో కవర్ చేసేసి ప్లెంత్ బీమ్కి రెడీ చేస్తారనమాట. ఇదిగో ఇట్లా మొత్తం క్యూరింగ్ కూడా అయిపోయాక వాటర్ మంచిగా క్యూరింగ్ చేయాలి. ఇదిగోండి మొత్తం గట్టి పడిపోయింది. చేసేసాక ఇప్పుడు జేసీబీతో దీని మీదంతా మట్టి అంతా కప్పేసి లెవెల్ చేసేస్తారు. మొత్తం మట్టితో అంతా ఇలా ఈక్వల్గా చేసేసారు. చూడండి ఇక్కడ నడవడానికి అన్నట్టు ఇలా దారి పెట్టుకున్నారు. ఇప్పుడు ప్లెంత్ బీమ్కి రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదిగో ఇదంతా ప్లెంత్ బీమ్ వర్కే. చూడండి మొత్తం ఇంతవరకు వచ్చింది ప్రెజెంట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా జరిగిన పని. అండ్ బ్రోచర్ ఫస్ట్ పెట్టాను కదా, అదంతా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఏమైతే ఇమ్యూనిటీస్ ఇస్తున్నారో, హైలైట్స్ ఏమున్నాయో మొత్తం ఇంకో వీడియో చేస్తా దీంట్లోనే. అంటే లెంత్ ఎక్కువైపోయింది. ఇది ప్లెంత్ బీమ్కి రెడీ అవుతుంది అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే వచ్చి అక్కడికి వచ్చి చూసి బ్రోచర్ చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.